నమస్తే అందరికీ. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే శ్రీకాళహస్తి శివయ్య దర్శనానికి వెళ్తున్నాం. నాతో పాటు మీరు కూడా నా మాటలు వింటూ నా ప్రయాణం విశేషాలు, నా ప్రయాణం ఎలా జరిగింది, అక్కడి స్థల పురాణం గురించి నా మాటల్లో తెలుసుకోవాలనుంటే చూడటం కంటిన్యూ చేయండి. నేను 1 గంట ముందుగానే స్టేషన్కి వచ్చాను. ఎందుకంటే ఆకాశం అంతా మేఘాలతో నిండిపోయింది, ఎక్కడ వర్షం పడుతుంది అని చెప్పేసి ముందుగానే వచ్చేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఇది స్టేషన్ డెవలప్మెంట్లో ఉంది. దేశం మొత్తానికి 1000 స్టేషన్లు డెవలప్ చేస్తున్నారు కదా కేంద్ర ప్రభుత్వం, అందులో ఈ స్టేషన్ కూడా ఒకటి. ఇలా చూస్తూ ఉండగానే చాలా పెద్ద వర్షం అయితే వచ్చేసింది అనుకున్నట్టుగానే. అప్పుడు నేను అనుకున్నాను అనమాట, మంచిగా ముందుగా వచ్చి ఒక మంచి పని చేశామని చెప్పేసి. ఇంకా నేను ఎక్కాల్సిన ట్రైను అవతలి ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది కాబట్టి నేను అవతలి ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చేసాను. వర్షం అయిపోయింది. నేను గమ్యం చేరాల్సిన ట్రైన్ కూడా వచ్చేసింది. నేను ఎక్కువ తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే ఈ మధ్య చాలా తెలుగులో వాడాల్సిన పదాలు కూడా మర్చిపోతూ ఉన్నాం. మన తెలుగు ఒక రకంగా చెప్పాలి అంటే మిక్సింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. మిక్సింగ్ లాంగ్వేజ్, కలగలుపు భాష. సగం ఇంగ్లీష్ పదాలు ఉంటే సగం తెలుగు పదాలను వాడుతున్నాం. అందుకని తెలుగులో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాను. కానీ నా ప్రయత్నం కూడా ఒక రకంగా చెప్పుకోవాలంటే నాకు చాలా ఇంగ్లీష్ పదాలు వచ్చేస్తూనే ఉంటాయి. ఇంకా అప్పుడే వర్షం పడింది కదా, మేము తెచ్చుకున్న స్నాక్స్ మా సీట్లలో మేము కూర్చున్నాక, మా ప్లేస్లలో మేము కూర్చున్నాక మేము తెచ్చుకున్న స్నాక్స్ తింటూ అలా నేచర్ని అంటే ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ చూసి సంతోషిస్తూ ప్రయాణాన్ని కంటిన్యూ చూసారా ఎన్ని పదాలు, ఎన్ని తడబాట్లో మన తెలుగు మాట్లాడాలంటే చాలా కష్టమైపోతుంది. ఇంకా ముందు వచ్చే రోజుల్లో అది తెలుగో ఇంగ్లీషో అర్థం కాని పరిస్థితులు ఖచ్చితంగా వచ్చేస్తాం. నేను మాట్లాడిన 1 నిమిషం మాటలోనే ఎన్ని ఇంగ్లీష్ పదాలు వచ్చాయో చూసారు కదా, అదనమాట. నేను తెచ్చుకున్న స్నాక్స్ చూసారా, చిరుతిండ్లని ఆస్వాదిస్తూ ప్రయాణం అంతా చాలా సంతోషంగా జరిగిపోయింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండానే చూస్తూ ఉండగానే ప్రకృతి చాలా అందంగా, వర్షం వచ్చినప్పుడు దాని అందం మరింత అందంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, మనిషి ఎంత స్వార్థంగా జీవిస్తున్నాడు అని. ఎందుకంటే తన కుటుంబం పట్ల, తన ఇంటి పట్ల, తన వస్తువుల పట్ల ఉన్న బాధ్యత, జాగ్రత్త, ఇంకా మరి దేని మీద అంటే మిగిలిందంతా తనది కాదు, తనకి సంబంధం లేదు, తన వరకు తను మాత్రమే, అంతవరకునే ఆయన ఆలోచిస్తున్నాడు. ఎంత బాధ్యతగా ఉండాలి ప్రతి వ్యక్తి బయటికి వెళ్ళినప్పుడు. మరీను ఇంకా నా దర్శనం అన్నీ అయిపోయాయండి. స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అన్నీ అయిపోయిన తర్వాత భక్త కన్నప్ప టెంపుల్కి గుడికి వెళ్ళే దారి అన్నమాట ఇది. ఇక్కడ ఈ దారిలో ఈ మెట్ల మార్గంలో గాజులు 3D పిక్చర్స్ అంట, 3D పిక్చర్స్ అమ్ముతున్నారు. చూడడానికి బాగున్నాయి కానీ నాకు కొనడానికి నాకు ఇష్టపడను నేను అంతగా. ఎందుకంటే ఇలా చిన్న చితక నచ్చిన ప్రతిదీ కొనేసుకుని పట్టుకెళ్ళి ఇంట్లో అక్కడిక్కడ తగిలించి రంగులమయం చేసేయడం నాకు నచ్చదు. అవసరమైంది మాత్రమే కొనుక్కోవాలి అనుకుని ఆలోచించే
ఆలోచన ఉన్న ఒక మనిషిని అనమాట. అనవసరమైంది అంటే మనకి అది అవసరం లేదు అనుకుంటే ఆ వస్తువు మన ఇంట్లో ఉండకూడదని అనుకుంటాను. అది అందానికి తీసుకునేదైనా సరే మన కంటికి ఇంపుగా కనిపించాలి, అది కొంచెం యూనిక్గా ఉండాలి, ప్రకృతికి దగ్గరగా ఉండాలి. ఇంకా సరే, మెట్లు ఎక్కుతూ ఇక్కడ భక్త కన్నప్ప గురించి మాట్లాడుకుందాం. భక్త కన్నప్ప గురించి చెప్పేదానికి ముందుగా ఈ మెట్ల మార్గంలో నాకు మేకలు బాగా కనిపించాయండి. అంటే బాగా ఎక్కువ ఏం కాదు కానీ కనిపించాయి, బాగానే కనిపించాయి. ఏంటంటే అవి ఏం చేస్తున్నాయంటే మామిడికాయ ముక్కలు తింటుంది. అక్కడ వచ్చే పోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం పెడతారా అని అవి ఎదురు చూస్తూ ఆ మెట్ల మార్గంలో కాపు కాసుకొని కూర్చున్నాయి అన్నమాట. అవి గడ్డి తినడం మానేసి మామిడికాయ ముక్కలకి, మనుషులు పెట్టే ఆహార పదార్థాలకి అలవాటు పడినట్టు అనిపించింది నాకు కొంచెం. ఇంకొక చెడ్డ విషయమో మంచి విషయమో నాకు తెలియదు కానీ ఈ మేకలను తినే మనం మాత్రం ఈ మెట్లు ఎక్కడానికి ఆపసోపాలు పడుతున్నాం. ఇవి కొండలు సునాయాసంగా ఎక్కేస్తున్నాయి. ఈ గడ్డి ఆకులు తినే ఈ మేకలు మాత్రం చూడండి ఎలా తినేస్తుందో. నేను ఒక ముక్క పెట్టాను. ఇక్కడ వాయులింగం, ఇక్కడ ఉన్న లింగం వాయులింగం, అమ్మవారు జ్ఞానప్రసూనంబ. తల్లిని చూస్తేనే ఎంతో ఆనందంగా అనిపించింది నాకైతే. జ్ఞానప్రసూనంబ, జ్ఞానాన్నిచ్చే తల్లి. ఇక్కడ శివుడు స్వల్ప సంతోషం అన్నమాట. మనం భక్తి శ్రద్ధలతో ఏమి సమర్పించినా సంతోషించి వెంటనే కోరిన కోరికని నెరవేర్చే స్వామి. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఇంకా శ్రీకాళహస్తీశ్వర, శ్రీ సర్పం, ఏనుగు, కాళ, పక్షి, అస్థి, ఈ మూడింటి పేరు మీద శ్రీకాళహస్తి క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. భక్తి శ్రద్ధలతో చేసిన పూజ ఏదైనా ఇక్కడ లింగం తక్షణమే స్వీకరిస్తుందని ఒక నమ్మకం కాదండి, అది నిజం కూడా. ఇంకా భక్త కన్నప్ప చరిత్రను తీసుకుంటే, భక్త కన్నప్ప ఒక వేటగాడు అంటే వాళ్ళ దగ్గర ఏముంటాయి, వాళ్ళు ఏం తింటారు, మాంసం, నీళ్ళు, వాళ్ళ జీవన శైలి అంటే వాళ్ళకి దొరికే పదార్థం, వాళ్ళకి ఏదైతే వెసులుబాటు దొరుకుతుందో అడవులో అవన్నీ తింటూ ఉంటారు. ఆయనకి శివుని ఏ విధంగా పూజించాలో అని తెలియదన్నమాట. పూజా విధానాలు తెలియవు. అంటే ఆచారానికి దూరంగా ఉండే ఒక వేటగాడు అంటే ఏముంది, ఆచార వ్యవహారాలకి దూరమే కదా. అంటే వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరుగా ఉంటాయి. అంటే ఆచార వ్యవహారాలకు దూరం అని కూడా మనం చెప్పకూడదు, వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరుగా ఉంటాయి అంతే. అలాంటి ఒక వ్యక్తి శివుడు మీద విపరీతమైన భక్తి భావంతో శివుణ్ణి పూజించాలి. ఏ విధంగా పూజించాలి అన్నది ఆలోచించలేదు ఆయన. ఆయనలో ఆ భక్తి మాత్రమే కనిపించింది. తన దగ్గర ఏది ఉంటే దాన్ని మాత్రమే ఎంతో ప్రేమతో ఆయనకి నివేదించి ఆయన్ని చూసుకోవాలి, పూజ చేయాలి అన్న ప్రేమని పెంచుకున్నాడు. అలాగే ఈయన శివయ్య మీద అంత భక్తితో ఉన్న టైంలో శివలింగం నుంచి రక్తం కారడం మొదలుపెట్టింది. అంటే నేత్రాల నుంచి, అంటే నేత్రాలు నుంచి రక్తం కారడం మొదలు పెడితే వెంటనే ఆయనకి ఏం చేయాలో తెలియక తన కంటిని తీసి శివునికి అర్పించేశాడు. వేరే కన్ను నుంచి కూడా మళ్ళీ రక్తం కారడం మొదలుపెట్టింది. తన రెండో కన్ను కూడా తీయబోతుంటే శివయ్య వెంటనే ప్రత్యక్షమయ్యి ఆయనకి మోక్షాన్ని కల్పించాడు. ఇక్కడ మీకు ఏమర్థమైంది? భగవంతుణ్ణి ఏ విధంగా పూజించాము
ఈయనకి ఏం నివేదన చేశాము అన్నది ముఖ్యం కాదు, శ్రద్ధ. ఎంత శ్రద్ధతో చేశామో, ఎంత ప్రేమతో చేశామో, ఎంత నిష్పక్షపాతంగా చేశాము అన్నది ముఖ్యం. భగవంతుడు చూసేది ఇదే. నీలో ఉన్న ప్రేమని చూస్తాడు, అలాగని మాంసం పెట్టమని కాదు. ఆయనకి అది వెసులుబాటు ఉంది, ఆయనకి ఆచార వ్యవహారాలు తెలియవు కాబట్టి తన దగ్గర ఉన్నది మాత్రం భగవంతుడికి నివేదన చేశాడు. ఇక్కడ వ్యూ పాయింట్ అండి, ఇది చాలా అందంగా ఉంది కదా. అలా మొత్తం ఈ శ్రీకాళహస్తి అంతా కూడా మనకి కనిపిస్తూ ఉంది. అది గుడి అన్నమాట, గుడి గోపురాలవి. కింద ఒక వ్యూ పాయింట్ ఉంది, నేను చెప్పలేదు, మాటల్లో అలా పైకి వచ్చేసాం చూసుకుంటూ. మీరు చూసే ఉంటారు నా వీడియోలో. ఇది భక్త కన్నప్ప గుడి అన్నమాట. ఇక్కడ చాలా శివలింగాలు అయితే ఉంటూ ఉన్నాయి. ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క ప్రత్యేకత. గుడి చుట్టూ కూడా చాలా శివలింగాలు ఉన్నాయి. రామలింగం అని, లక్ష్మణలింగం అని, సీతాలింగం అని, హనుమత్ లింగం అని, ఇలా. నాకు ఆ గుడిలో నన్ను బాగా ఆకర్షించింది ఏంటి అంటే, స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. నేను గుడి దగ్గరికి చేరుకునేటప్పటికి 5:15 అయింది. రుద్రాభిషేకం టికెట్ తీసుకున్నాం. డైరెక్ట్గా గుడి లోపలికి అంటూ, గర్భాలయం దగ్గరకంటూ తీసుకెళ్లారు. స్వామివారి దర్శనం అద్భుతంగా జరిగింది అని చెప్పుకోవాలి ఒక రకంగా. అది ఆయన కటాక్షం, కృపా కటాక్షం. ఆయన ఆజ్ఞ లేని, శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదు అంటారు కదా, అలా ఆయన ఆజ్ఞ, ఆయన కటాక్షం నాపై ఉంది అనుకున్నాను. ఇంకా దక్షిణానమూర్తి రూపం అన్నమాట. అది చాలా నన్ను ఆకర్షించింది. ఆయన రూపం అంటే శివుడి యొక్క జ్ఞాన స్వరూపం, దక్షిణానమూర్తి స్వరూపం. ఆయన ఇలా అక్కడి నుంచి ఎంత దూరం నుంచి చూస్తూ ఉంటే చాలా అందంగా అనిపించింది నాకు. నిజంగా చాలా అట్రాక్ట్ చేసింది ఒక రకంగా చెప్పుకోవాలంటే. ఇంకా అదంతా చూసుకుంటూ అమ్మవారి దర్శనం కూడా, ఉదయం దర్శనం కదా, చాలా బాగుంది. ఈ భక్త కన్నప్ప ఈ ప్లేస్ కంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. జనాలు ఎక్కువగానే వస్తూ పోతూ ఉంటారు, కానీ అందరూ రారు. ఎక్కగలిగిన వాళ్ళు మాత్రమే వస్తారు, ఎందుకంటే కొంచెం ఎక్కువ మెట్లే ఉన్నాయి, పైకంటూ ఎక్కాలి కదా. కానీ క్షేత్రానికి శివయ్య కోసం మనం ఎన్నిసార్లు వచ్చినా ఒక్కసారైనా సరే ఈ భక్త కన్నప్ప టెంపుల్ని అయితే దర్శించి తీరాలి అని నేను చెప్తూ ఉంటాను. ఇంకా అయిపోయింది నా సందర్శన. నేను కింద దిగుతూ ఉన్నాను అనమాట. ఎక్కడం చాలా ఇబ్బంది అనిపించింది, కానీ దిగడం ఈజీగానే ఉంది. నేను ఇంకా దీపాలు పెట్టాలి అనుకున్నాను కదా, మీకు చెప్తాను అన్నాను కదా స్వామివారి అనుగ్రహం గురించి. నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఒకటి అనుకున్నాను అనమాట. ఏంటంటే, నేను శివుడికి ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి కదా నా దగ్గర నుంచి. ఏం పట్టుకెళ్ళాలి, నేను ఏమి ఇవ్వాలి అనుకున్నా. ఆయనకి మారేడుపత్రి అంటే చాలా ఇష్టం కదా, అవి కొన్ని కోసుకున్నా. అంటే అంతవరకు ట్రైన్లో నలిగిపోతాయి, మన లగేజ్ బ్యాగుల్లో పెట్టుకుని అంత ఫ్రెష్గా ఉండవు అని తెలుసు, అయినా కూడా కోసుకున్నా. ఇంకా దీపం పెట్టాలి కదా, ఆ దీపం గురించి దీపం సంబంధించినవి మట్టి ప్రమిదలు, ఇంకా అలా అనమాట. అలా కొన్ని పట్టుకెళ్ళాను, అగరవత్తులు, హారతి కర్పూరం. కానీ అక్కడ ఏమైందంటే ఎక్కడా కూడా మనకి వెలిగించడానికి వీలు లేదు. అయ్యో, నేను ఇంత దూరం నుంచి పట్టుకొచ్చాను, మీకు ఎలా ఇవ్వాలి స్వామి అనుకున్నాను. స్వామివారిని రెండవ ట్రిప్ దర్శనం చేసుకోవడం, ఫస్ట్ చెప్పాను కదా రుద్రాభిషేకం దర్శనం లైన్లో అయితే నిలబడిన అవసరం లేదు, డైరెక్ట్గా పంపించేశారు. రెండోసారి నేను లైన్లో నిలబడి దర్శనం చేసుకున్నాను, మళ్ళీ చేసుకోవాలనిపించి రాహుకేతు పూజ అయిపోయిన తర్వాత.
అప్పుడు అవి నేను అలా ఫస్ట్ క్యారీ చేశాను, కానీ ఎక్కడ పెట్టడానికి ఎక్కడ కూడా వీలు లేదనమాట, ఎవరు పెట్టనీయట్లేదు. అవి పట్టుకొస్తే నాకు ఆ లైన్లో వస్తూ ఒక లింగం కనిపించింది. అక్కడ వెంటనే మారేడు పత్రి తెచ్చాను కదా, ఆ లింగం మీద అలా కొంచెం పక్కకెళ్ళి లింగం మీద పెట్టేశాను. ఇంకా నేను తెచ్చిన ప్రమిదలు, ఆవు నెయ్యి, అగరవత్తులు ఉన్నాయి కదా, అలా లోపలికి వెళ్తూ ఉంటే అవేమీ పెద్ద అబ్జెక్షన్ ఏమీ లేవు. నా దగ్గర ఏం లగేజ్ ఏం లేదు కాబట్టి చిన్ని కవర్, హ్యాండిల్ కవర్ అంతే, చేత్తో పట్టుకోవచ్చు. వెనక నుంచి ఒక ఆవిడ వచ్చి తీసుకుందనమాట. ఇలా అక్కడికి ఆయన లైన్లో అనుకుంటూ వెళ్ళాను, నువ్వు ఎలా ఇవ్వాలి, నువ్వు ఎలా తీసుకుంటావు అని. చిత్రంగా ఆవిడ వచ్చి అడిగి తీసుకుంది. ఓకే, నువ్వే తీసుకున్నావా అనుకున్నాను. స్వామి అలా భగవంతుడి స్వీకారం అయిపోయింది, స్వీకరించాడు అనుకున్నాను. నేను తెచ్చినవి నేనేమి బంగారాలు పట్టుకెళ్ళలేదులేండి, కానీ ఆ పట్టుకెళ్ళినవి ప్రేమతో పట్టుకెళ్ళాను అంతే. ఇవ్వాలి కదా స్వామివారికి, ఏమి ఇష్టం అనుకున్నాను, అవే కనిపించాయి నాకు. అలా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే భరద్వాజముని ఆశ్రమానికి. ఎందుకంటే మా ట్రైన్ నైట్ 10:30కి, మరి ఆ 10:30 వరకు మాకు 11 అయ్యేటప్పటికే అన్నీ అయిపోయాయి. ఆ తర్వాత అక్కడే ప్రసాద వితరణ ఉంది, అన్నదానం ఉంది కదా, అన్నదానం దగ్గర భోజనం అయితే చేసేసిన తర్వాత టైం అంతా ఖాళీనే కదా, ఏం చేయాలి, అక్కడికి వాకబుల్ డిస్టెన్స్లోనే, అంటే నడిచి వెళ్ళడానికి వీలుగానే భరద్వాజముని ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమానికి మేము నడిచి వెళ్ళిపోయాం అనమాట. మనకి గూగుల్ మ్యాప్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడున్న వెసులుబాటు, ఎవరిని ఏం అడగనవసరం లేదు, గూగుల్లో మ్యాప్ పెట్టుకుని వెళ్ళిపోయాం. జస్ట్ ఎంత వచ్చిందంటే 1/2 కిలోమీటర్ దూరం వస్తుంది. 1/2 కిలోమీటర్ కూడా పూర్తిగా ఉండదు, కానీ గుడి దగ్గర నుంచి ఈ డిస్టెన్స్లోనే భరద్వాజముని ఆశ్రమం ఉందన్నమాట. హాయిగా నడుచుకుంటూ వెళ్ళాం. కానీ ఇది అందరూ చూడాల్సిన ఒక ప్రదేశం, పెద్ద జనసంచారం అయితే ఏమీ లేదు, కానీ ఇక్కడికి రావాలి, తెలిసిన వాళ్ళు మాత్రమే వస్తారు దీని గురించి. ఇది భరద్వాజముని తీర్థం అన్నమాట. చాలా లోతు ఉంటుందంట, అక్కడ పెట్టారు, దిగడానికి వీలు లేకుండా చుట్టూ కూడా పెన్స్ వేసేసారు. అంటే లోతు ఎక్కువ ఉంటుందంటే తీర్థం. జనసంచారం చాలా తక్కువ ఉందండి. అలా ఈ లోకల్లో ఉండేవాళ్ళు మాత్రమే వస్తారు అనుకుంటే, ఎందుకంటే లోకల్లో ఉండేవాళ్ళు మాత్రమే తెలుస్తుంది కదా. అది ఏంటంటే మేము నడిచి వచ్చేటప్పుడు గూగుల్ మ్యాప్ పెట్టుకుని వస్తున్నాం, కానీ దారిలో ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఒకరిద్దరిని అడిగితే భరద్వాజముని ఆశ్రమం అంటే ఏంటన్నట్టు నా మొహం చూశారు. ఆ ఊర్లో ఉండే వాళ్ళకే తెలియలేదన్నమాట. అంటే అది పెద్ద దూరంలో కూడా లేదు, గుడికి చాలా దగ్గరలో ఉంది. భక్త కన్నప్ప కొండ ఉంది కదా, కొండ వెనుక భాగంలో ఇది ఉంది. ఇదేనండి ఆ తీర్థం, భరద్వాజముని తీర్థం. ఇక్కడ ఆయన ఎన్నో యజ్ఞాలు, యాగాలు ఆశ్రమం నిర్మించుకుని చేశారంట. ఆయన మహర్షి వేదవేత్త, యజ్ఞకర్తగా బాగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఆయన తన తపస్సు, వేదాధ్యయనం గురించి శ్రీకాళహస్తి సమీపంలో ఈ ఆశ్రమాన్ని నిర్మించుకున్నారంట, ఏర్పాటు చేసుకున్నారు. భరద్వాజముని దీక్షకి, భక్తి శ్రద్ధడికి శివుడు సంతోషించి ఆయనకి దర్శనం ఇచ్చినట్టు కూడా పురాణాల్లో చెప్తారంట. ఈ ఆశ్రమానికి ఆ భరద్వాజముని కారణంగానే మహర్షుల ఆశీస్సులు కలిగాయని ఒక నమ్మకం. భరద్వాజ మహర్షి ఎన్నో యజ్ఞయాగాలు ఈ ప్రదేశంలో చేశారంటండి. ఎంత బాగుందో చూసారా, చాలా బాగుంది. ఆశ్రమం అంటేనే అంతేమో తెలియని ప్రశాంతత వచ్చేసింది అక్కడికి వెళ్ళేటప్పటికి. చాలా టైం ఉండాలి అనిపించింది, కానీ అంతగా జనసంచారం లేదు. నేను విశ్వా మాత్రమే వెళ్ళడం జరిగింది. ఎందుకులే రిస్క్, అంటే ఎవరి ఆలోచన ఏ విధంగా ఉంటుందో ఎవరని చెప్పలేకపోతున్నాం కదా. ఎక్కువ మగవాళ్ళే ఎక్కువ ఉన్న కొంతమంది కూడా మగవాళ్ళే ఉన్నారు, చూసారు కదా. ఎక్కడెవరు చీమ చిట్టుకుమంటలేదు, మనం గట్టిగా అరిచినా కూడా ఎవరికి వినిపించే పరిస్థితుల్లో కూడా లేదు. అందుకనే మాకు భయం అనిపించింది. కానీ ఏంటంటే అలా లోపలికి వెళ్ళాక అక్కడ ఒక గుడి ఉంది. ఆ గుడిలో ఒక ఫ్యామిలీ నిద్రపోతూ ఉందన్నమాట. ఇలా ఈ క్షేత్ర సందర్శనానికి వచ్చిన ఒక ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇక్కడ చూడండి ఎంత చక్కగా డీటెయిల్గా చెక్కారో. ఇవన్నీ కూడా స్తంభాలు,
మరి ఎందుకు చెక్కారో తెలియదు. అక్కడొకటి కనిపిస్తూ ఉన్నాయి. గుడిలో కూడా అసలు ఆ శిల్పాలు అవన్నీ కూడా చాలా అందంగా చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి అన్నమాట నిజానికి. ఇప్పుడే ఇంత అందంగా ఉంది ఈ ఆశ్రమ ప్రాంతం అంటే నిజంగా ఈ డెవలప్మెంట్ అనుకోవాలో, నిజంగా అభివృద్ధి అనుకోవాలో, వినాశనం అనుకోవాలో నాకు తెలియదు కానీ ఇప్పుడున్నట్టుగా ఇంత ఈ కాంక్రీట్ అరణ్యాలు లేకముందు ఇదంతా అరణ్య ప్రాంతం అయినప్పుడు ఇంకెంత అందంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇదొక గుడి అన్నమాట. ఎదరికి ఆశ్రమం ఉంది. నేను అదంతా షూట్ చేయలేదు. ఇక్కడ ఒక ఫ్యామిలీ నిద్రపోతూ ఉన్నారు. ఆ పక్కన కనిపిస్తున్నారు కదా. ఈ ప్రాంతం చాలా 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 శ్రీ శ్రీ మునిస్వామి వారి ఆశ్రమం అంటే ఇది. భరద్వాజముని ఆశ్రమం అనుకుంటా. సనాతన ఋషి ఆలయం. ఆ ఆలయంలో ఆ ఋషులే ఉన్నట్టున్నారు. ఈ గడ్డితో కట్టిన ఇల్లులు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కదా. ఇక్కడ నేను చాలాసేపు ఉండిపోయాను. నిజంగా నిద్ర కూడా పట్టేసింది నాకు. ఎందుకంటే ప్రయాణ అలసట ఉంది కదా. అక్కడే ఆ బల్ల మీద పడుకొని నిద్రపోయాను కాసేపు. కానీ అదంతా పచ్చని చెట్లతో ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అభివృద్ధి చెందాము అనుకుంటున్నాం కానీ ఆ అభివృద్ధిలో దేన్ని మనం కోల్పోతున్నామో మనకు అర్థం కావటం లేదు. మనం ప్రకృతిని కోల్పోతున్నాం. అభివృద్ధి అనుకునే పిచ్చిలో ప్రకృతిని తగలబెట్టేస్తున్నాం. నిజానికి నిజమైన ఆనందం, నిజమైన సంతోషం, నిజమైన అభివృద్ధి ప్రకృతిలో మమేకమై ఉండడం వల్లే వస్తుంది అని మనిషి మర్చిపోతున్నాడు. అది చాలా బాధపడాల్సిన విషయం నిజంగా చెప్పాల్సి వస్తే. కానీ మనం ఏం చేసేది ఏమీ లేదు. మనము అందులో ఒక రకమైన పాత్ర వహిస్తూ ఉన్నాం నిజం చెప్పాలంటే. మనం దానికి అతీతులం కాదు. ఇప్పుడు అతీతంగా జీవించాలన్నా అవ్వదు కూడా. ప్రకృతి వైపరీత్యాలు ఇంత దారుణంగా ఒక్కొక్కసారి జననష్టం జరుగుతూ ఉంది అంటే దానికి కారణం మనిషి తప్పిదమే. మనిషి ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. ప్రకృతి ఏంటంటే ఎలాంటిదంటే దానికి మీరు ఏది ఇస్తే దానికి రెట్టింపు తిరిగి ఇచ్చేస్తూ ఉంటుంది. కానీ అదేంటంటే దానికి కాపాడే తత్వం అమ్మలాంటి గుణం ఉంటుంది. ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తూ వస్తుంది. ఒక్కొక్కసారి ఉండపట్టలేక దాని ఆక్రోశాన్ని చిన్నగా తెలిపితేనే మనం తట్టుకోలేకపోతున్నాం. ఇలా ఓడల మర్రి చూసి ఎన్ని రోజులు అయ్యిందంటే మా చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు దారిలో ఉండేది ఒక మర్రి చెట్టు. దానికి ఇట్లా ఓడలు ఏలబడుతూ ఉండేవి. ఆ ఓడలను పట్టుకొని ఊగేవాళ్ళం. మళ్ళీ నాకు ఇప్పుడు అది గుర్తొచ్చిందనమాట. ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఆ మర్రి ఓడలను పట్టుకొని ఊగాను అనమాట జాయిగా. అంటే ఆ చెట్టు నరికేశారు. ఆ చెట్టు పోయింది. అప్పటి చెట్టు చిన్నప్పటి చెట్టు. ఇంక ఇలా ఓడలు వచ్చి మర్రి చెట్లు ఎంత పెద్ద పెద్ద మర్రి చెట్లు అన్నవి అసలు నేను ఈ మధ్యకాలంలో పెద్దగా చూసింది లేదు. ఎక్కడ చూసినా మోడర్న్ హౌసులు. పచ్చదనం చూస్తే మామూలుగా పచ్చదనం ఉంటుంది. మొక్కలు చిన్న చిన్న మొక్కలు ఇంత ఏజ్ ఉన్న మొక్కలు, ఇంత ఓడలతో ఉన్న మొక్కలు అంటే ఇప్పుడేమీ ఎక్కడ ఉండడం లేదు. వర్షాలకు పడిపోయావు. మరి లేకపోతే మనిషి తన స్వార్థం కోసం నరికివేస్తూ ఇలా నాశనం చేసేస్తున్నాం కదా. ఇంకెక్కడ ఉంటాయి? ఉండనే ఉండవు. అక్కడ ఒకళ్ళు జంట పేరున్నారు. వాళ్ళని నేను ఒకసారి వీడియో తీయండి అన్నాను. సో అలా అనమాట. ఇంకా నా క్రియేటివిటీ ఉపయోగించి సన్సెట్ అంటే దగ్గర 4 అవుతుంది ఈ టైంకి. ఇంకా సూర్యుడు అస్తమించడం,
సూర్యుడు ఒక రంగు మార్చుకుంటాడు కదండి, అలాగే తన రంగు మార్చుకున్నాడు. చాలా బాగుంది. ఆ చెట్ల మధ్యలోంచి సూర్యుడిని చూస్తే ఒక్కసారి అడవిలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. నాకు ఇలా చెట్లలో మొక్కల్లో ఉంటే అమ్మ ఒడిలో ఉన్నామా అన్న ఒక మంచి ఫీలింగ్ అనమాట. ఒకసారి అలా ఊగుతున్నాను. చేతుల్లో పటుత్వం ఉండాలి. ఈ ఊడలు పట్టుకుని ఊగాలి అంటే నాకంత పటుత్వం లేదు. చేతుల్లో అంటే బాహుబలి అంటారు కదా, బాహుల్లో బలం ఉండాలి. అప్పుడు ఈ ఊడలను పట్టుకుని మనం ఊగగలం. కానీ భలే ఉంటుందండి థింగ్స్ అన్నీ. చెయ్యాలందరూ. ఎప్పుడు సీరియస్గా ఉండడం లైఫ్ కాదు. అప్పుడప్పుడు ఇలా చిన్నపిల్లల్లా ఉండడం కూడా జీవితమే. జీవితాన్ని ఆస్వాదించడం చాలా చాలా ముఖ్యం. గజిబిజి గందరగోళం టెన్షన్లో డబ్బు ఇదే ప్రపంచం కాదు. మనకంటూ కొంచెం టైం, మనల్ని మనం మర్చిపోయి ఇలా వచ్చినప్పుడైనా ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రకృతిలో మమేకమైపోతే ఆనందం వేరు. ఇంకా బయటకు వచ్చేటప్పుడు అనమాట, ఇక్కడ అంటే ఏదో డెవలప్ చేద్దామని ఏదేదో చేశారు, కానీ ఈ డెవలప్మెంట్ కన్నా నేచురల్గా అక్కడ ఉన్నాయి చూడండి ఎదరా, ఇంక ఫ్రంట్కి వచ్చేసిన తర్వాత అనమాట ఇది. అక్కడ ఉన్న చెట్లు అలా నేచురల్గా ఏర్పడింది, అందంగా అనిపించింది నాకు. ఇదంతా గ్రాస్ అది వేశారు, ఆ చుట్టూ ఏదో కాటన్స్ మొక్కలు ఏవో వేశారు, కొంచెం ఏదో షెడ్ వేశారు, కానీ మెయింటెనెన్స్ లేదు. ఇక్కడ మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరు లేరు. కానీ అదంతా పిచ్చి పిచ్చిగా పెరిగిపోయి ఆ గడ్డి కూడా ఆ గ్రాస్ ఏంటంటే లాన్ గ్రాస్ అనమాట. అది కట్ చేసి దాన్ని మెయింటెనెన్స్ చేస్తేనే అది అందంగా ఉంటుంది. మెయింటెనెన్స్ ఎప్పుడైతే లేదో అది బాగుండదు. ఇంకా బ్యాగ్ తగిలించుకుని మనం స్టేషన్కి బయలుదేరిపోతున్నాం. 10:30కి అయితే ఎప్పుడే బయలుదేరిపోతున్నారేంటి అనుకుంటారా? కరెక్ట్గా 4 అవుతుందండి. మేము ఇక్కడి నుంచి బయలుదేరేటప్పటికి 4:30 అవుతుంది అంతే. జస్ట్ నేనేం చేశాను అంటే, ఇంకా చాలా టైం ఉంది కదా, ఇప్పుడే వెళ్ళిపోయి ఏం చేస్తాం, ఆటోకి వెళ్ళిపోవచ్చు. 20 రూపీస్ తీసుకుంటున్నాడు ఇక్కడ నుంచి, పెద్ద సమస్య ఏం కాదు. కానీ నడిచి వెళ్దాంలే అని డిసైడ్ అయ్యాను. సర్లే నడుద్దాం, ఒకసారి ఊరిని చూసినట్టు ఉంటుంది కదా, మనకి నడక ఎక్సర్సైజ్లా ఉంటుంది కదా అనుకున్నాను. కానీ తీరిపోయిందండి. ఎండకి ఫోకస్ అవుతూ. ఎండ కూడా మంచిదే, డి విటమిన్ వస్తుంది. కానీ ఎక్కువ ఎండ తగిలిందనుకో అంత తట్టుకునే అంత ఓపిక లేదు. ఇక్కడ ఏంటి అంటే ఈయన మీ తూర్పుగోదావరా అని అడుగుతున్నాడు. ఆయనకి ఎలా తెలిసిందో నాకు అర్థం కాలేదు. లెమన్ సోడా అనమాట. పిచ్చి పిచ్చిగా ఉంది మన వాతావరణం, అసలు బాగాలేదు. గ్లాస్ వచ్చి 20 రూపాయలు చెప్పాడు. నేను 200 ఇచ్చాను ఆయనకి. ఆయన దగ్గర చిల్లర లేదంట. నన్ను చాలాసేపు కూర్చోండి చిల్లర వచ్చే వరకు అన్నాడు. ఎందుకు కూర్చోబెట్టాడో తెలుసా? ఆయన డిమాండ్ చూడండి. మీరు 10:30కి పండి అంటున్నారు, ఇప్పుడు వెళ్ళిపోయి ఏం చేస్తారు, కాసేపు కూర్చోండి, నాకు చిల్లర చేంజ్ వచ్చే వరకు అన్నాడు. సర్లే అని ఆయన మాటకి రెస్పెక్ట్ ఇచ్చి సర్లే కూర్చుంటాంలే అని చెప్పేసి ఆ వెనక్కి వెళ్ళి కూర్చున్నాను. ఒక 5 నిమిషాలు కాదు, 1 నిమిషం. మళ్ళీ అంటున్నాడు ఆయన, నడిచేం పోతారు, బండి మీద పోండి, ఆటో ఎక్కి వెళ్ళిపోండి అని. లేదు మేము నడిచే వెళ్తామంటే వెనకాల ఉన్నవాడు అంటుంది, వీళ్ళు మన మాట వింటారేంటి, వినరు అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా చాక్లెట్స్ తింటూ నడిచి మొదలైపోయాం అనమాట. ఆయన కాసేపటికి అమౌంట్ ఇచ్చేసాడు. నడిచి ఇంకా మళ్ళీ దారి పెట్టాం. ఊరు నార్మల్గానే ఉంది. నార్మల్గానే అంటే ఏముంటాయి, ఇల్లులు ఉంటాయి, కార్లు ఉంటాయి, రోడ్లు ఉంటాయి, వాహనాలు ఉంటాయి, వెళ్ళిపోయే వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు, అంతే కదా మామూలుగా. మనం అలా ఆ స్టేషన్ రీచ్ అయిపోయాం. అలా బయట ఒక స్టేషన్ చూడడానికి చాలా నీట్గా ఉంది. అక్కడ ఒక కుక్క కనిపించింది, కొన్ని కోతులు కూడా కనిపించాయి నాకు. కుక్కకి
నా దగ్గర ఉన్న ఒక ముక్క పెట్టాను, అచ్చు ముక్క. అది హ్యాపీగా తినేసి అక్కడ అలా బొజ్జునుంది. నా దగ్గర పులిహోర ఉంది, ప్రసాదం తింటుందేమో అని చెప్పేసి ఒక పేపర్లో వేసి దానికి పెట్టాను. కానీ దానికి వద్దంట. దానికి ఏంటంటే చికెను మటను అదే తింటుందంట, మామూలు వెజ్ తిందంట. అంటే అక్కడ పనిచేసే ఒక ఆవిడ చెప్పిందనమాట. అవి కూడా అప్డేట్ అయిపోయాయండి, ఎప్పట్లా మీరు వాళ్ళ పులిహోరలు అవి ఇవి పెడితే అవి తినవు, వాటికి జనరేషన్ చేంజ్ అయింది కదా, అవి తినే పెట్టాలి అని చెప్పింది. నాకు సేమ్ ఇట్లానే చెప్పింది. ఇంకా కోతులు ఏం చేసినాయి అంటే అవి పెప్సీలు, కోక్ టిన్నులు ఇలాంటివి తాగుతాయంట. పిచ్చి పిచ్చిగా ఏ పడుతుంది అంటే మనం తినే పదార్థాలు ఉంటాయి కదా, అవి తినవంట అవి. ఆవిడ చెప్తుంటే నాకు చాలా నవ్వు అనిపించింది, నవ్వు వచ్చింది సరదాగా. ఇంకా కొంచెం నైట్ అయిపోయింది, దగ్గర దగ్గర 10 అవ్వస్తుంది. అలా ట్రైన్ కోసం ఎదురు చూస్తూ 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 అలా కూర్చున్నాను అనమాట. ఇక్కడ మేము ఈ లోపల మధ్యలో బయట టిఫిన్ తినడానికని వెళ్ళాము. అక్కడ ఏం జరిగిందో చెప్తాను. ఈ లోపల ట్రైన్ వచ్చేస్తుంది, అదే నేను ఎక్కాల్సిన ట్రైన్. డబల్ డెక్కర్ బాగుంది ట్రైన్ ఎక్కేసాక కూర్చుని ఇంక మాట్లాడుకునేది ఏమి లేదులేండి, ఇంక ఇంటికి వచ్చేయడమే. ఏమైందంటే వాళ్ళు అన్నీ ఆర్డర్ పెట్టుకున్నారు ఫుడ్డు, అతను చేసి ఇచ్చే లోపున వాళ్ళకి డబ్బులు ఎక్కువైనాయో మరి ఇంకేదో తెలియదు కానీ ట్రైన్ రాలేదు. మొత్తం 4 ఉన్నారు. ట్రైన్ వచ్చేస్తుందని చెప్పి ఒక్కటే లగెత్తారనమాట, పరిగెట్టారు. ఆ హోటల్లో ఏంటంటే రోడ్ సైడ్ హోటల్ అనమాట. వాళ్ళు నవ్వు పక్కన, ఏంటి ట్రైన్ రాకుండా వెళ్ళిపోతున్నారు ఏంటి అని చెప్పేసి. మాకు చాలా నవ్వు వచ్చింది, కానీ అది వీడియో షూట్ చేయడం జరగలేదు. ఎందుకంటే అది యాదృచ్ఛికంగా అప్పటికప్పుడు జరిగిన సన్నివేశం కదా. తినేటప్పుడు వీడియోలు ఏం తీసుకుంటాం, ప్రశాంతంగా ఆ తిండిని ఆస్వాదించాలి కదా అనుకుంటాం కదా ఎవరైనా. సో అదొక ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట ఈ జర్నీ అంతటిలో. ఇంకా నేను ఎక్కాల్సిన ట్రైన్ వచ్చేసింది, డబల్ డెక్కర్. నేను మా సీట్ని వెతుక్కుంటూ ట్రైన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇదండి నా ప్రయాణం. మీతో నా ప్రయాణం యొక్క ముచ్చట్లు అన్నీ సరదాగా చెప్పుకుంటూ లాస్ట్ నా గమ్యస్థానానికి అయితే చేరడానికి నేను రెడీ అయిపోయి ట్రైన్ ఎక్కేసాను, నా సీట్ వెతుక్కుంటూ. ఈ ట్రైన్ చూస్తారని నేను వీడియో తీస్తున్నాను అంతే. టాయిలెట్లు అయితే వాసన దేవుడా, ట్రైన్లో ఎలా అస్తమాను జర్నీ చేసే వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో పాపం అనిపించింది. ప్రతి వ్యక్తి కూడా బాధ్యతతో వ్యవహరించడం నేర్చుకోవాలండి ప్రయాణం చేసేటప్పుడు. ఎందుకంటే గవర్నమెంట్ ప్రాపర్టీ అన్నది ఏ ఒక్కరి సొత్తు కాదు, మనందరి ఆస్తి అది. నిజం చెప్పాలంటే మన ఆస్తులు, మన వ్యవహారాల పట్ల ఎంత బాధ్యతతో రెస్పాన్స్గా ఉంటామో, అలాగే గవర్నమెంట్ సంబంధించినవి కామన్గా ఉండేవి ప్రతి వాటి మీద మన బాధ్యత ఎంతో కొంత ఉంటుందని అందరూ గుర్తు చేసుకోవాలి. ఆ బాధ్యతతో వ్యవహరించాలి. అప్పుడు మనం ఇది ఇక్కడ పడేయద్దు, ఇలా శుభ్రంగా ఉంచింది, ఇక్కడ ఇది వేయాలి అన్న ఇది ఖచ్చితంగా అందరికీ తెలిసి ఉంటుంది. టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు వాటర్ వేయడం మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోండి. అంటే మనం వచ్చేసాం కదా, నెక్స్ట్ ఎవడెళ్తే ఏంటి అని చెప్పేసి ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటారో తెలుసా. వాసన స్మెల్ బాబోయ్ చాలా గలీజ్గా అనిపించింది నాకు ఆ విషయంలో అయితే. ఇది నా వీడియో. ఇంకా అలా చూసుకుంటూ నైట్ నిద్రపోయాం. తెల్లారిపోయింది మా ఊరు వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా రాజమండ్రి బ్రిడ్జ్ది మళ్ళీ తిరిగి మా రాజమండ్రి వచ్చేసాం. రాజమండ్రి దిగి మా ఊరికి మళ్ళీ తక్కువ ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది.